దసరాకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై రద్దీ పెరిగింది. చౌటుప్పల్, చిట్యాల ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు రంగంలోకి దిగారు. పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ వైపు వెళ్లే రూట్లో టోల్ ప్లాజా నిర్వాహకులు అదనపు కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. రేపటి నుంచి స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతున్నాయి. దసరా హాలిడేస్ అయిపోయాయి. సో సొంతూళ్ళకి వెళ్ళిన వాళ్ళు తిరిగి హైదరాబాద్ బాట పడడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మెయిన్గా పంతంగి టోల్ ప్లాజా వద్ద, కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, సహజంగా దసరా సంక్రాంతి పండుగలతో పాటు వరుస సెలవులు వచ్చినటువంటి నేపథ్యంలో నిరంతర రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ పెరుగుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే దసరా పండుగ సందర్భంగా సెలవులు ముగించుకొని పట్నం బాట పట్టిన వాహనాలతో కూడా ఇటు హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ అయితే మరింత పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు చౌటుప్పల్, ఈ చిట్యాల ప్రాంతాల్లో వాహనాల రద్దీకి తోడు ఆ ప్రాంతంలో సర్వీస్ రోడ్డు పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత వాహనాల రద్దీ అయితే కొంత ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రూట్ లో కూడా రోడ్డు చిన్నగా ఉండడం, అదేవిధంగా వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగినటువంటి నేపథ్యంలో కొంత స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు చౌటుప్పల్, ఈ చిట్యాల హైవే పై పరిస్థితి చూస్తే ఆ కారు రేసులను తలపించేటువంటి సీన్స్ అయితే మనకు కనబడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు కుర్లపాడ, అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజాల వద్ద కూడా ఇటు సిబ్బంది కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రాత్రి 10-12 గంటల వరకు కూడా ఇదే ట్రాఫిక్ సమస్యలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ వెళ్లేటువంటి రూట్స్ సంబంధించి కూడా అదనపు కౌంటర్లు తెరిచేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే పండగ సెలవులు ముగించుకొని హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి వాహనాల రద్దీ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే కావచ్చు, ఇటు హైదరాబాద్ టు వరంగల్ హైవేతో పాటు ఇటు నార్కట్పల్లి అద్దంకి హైవేపై కూడా వాహనాల రద్దీ అయితే పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే పోలీసులు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు అయితే రంగంలో దిగారు. ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.